నమస్కారం. సాదా బైనామా అనగానేమి? సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినటువంటి భూములను క్రమబద్ధీకరణ ఎందుకు చేసుకోవాలి? సాదా బైనామా అంటే తెల్ల కాగితం ద్వారా కొనుగోలు చేసినటువంటి భూములను సాదా బైనామా అంటారు. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో చాలా మట్టుకు భూములు 70% వరకు భూములు 1950 సంవత్సరం నుంచి సాదా బైనామా ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. సాదా బైనామా అనగా తెల్ల కాగితం ద్వారా కొనుగోలు చేసినటువంటి భూములను సాదా బైనామా అని అన్నాం. అంటే తెల్ల కాగితం చేసిన భూములను కంపల్సరీ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే క్రమబద్ధీకరణ చేసుకోవాలి. లేకపోతే అలాంటి భూములు తర్వాత అమ్మకం చేయాలన్నా లేదా దానిపైన బెనిఫిట్స్ అంటే ఏదన్నా బెనిఫిట్ మందులు గానీ, తర్వాత దాని మీద భూములపైనటువంటి లోన్‌లు గానీ తీసుకోవాలనుకున్నా చెల్లవు. కనుక క్రమబద్ధీకరణ చేసుకోవడం కంపల్సరీ. క్రమబద్ధీకరణ కోసం మనము ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకొని ఫార్మ్ బి ఫిలప్ చేసినట్లయితే వాళ్ళు ఈ క్రమబద్ధీకరణకు 13 ఫార్మ్ బి, 13 బి ఫామ్‌ను ద్వారా మన భూమిని రెగ్యులరైజేషన్ చేస్తారు. 13 బి ఫార్మ్ రెగ్యులరైజ్ చేసినట్లయితే ఆ భూమిని ఆర్ఓఆర్ చట్టం ప్రకారము ఆర్ఓఆర్ చట్టం ప్రకారంగా మన భూమి యొక్క పూర్తి హక్కులు మనకు ఏర్పడతాయి. అంటే ఆ భూమికి మనం పూర్తిగా పట్టాదారు. ఆర్ఓఆర్‌లో ఎంట్రీ అయిన తర్వాత 1 బి ఫాము ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకు పట్టా పాస్‌బుక్కు మరియు టైటిల్ డీడ్, పట్టా పాస్‌బుక్ కమ్ టైటిల్ డీడ్ 2 కూడా మనకు ఇయ్యడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు పట్టా పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇచ్చినట్లయితే ఆ యొక్క భూమి పైన సర్వ హక్కులు ఏర్పడతాయి. అంటే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినట్టు భూములన్నిటిని మీరు క్రమబద్ధీకరణ చేయకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ భూములపైన మీకు ఎలాంటి హక్కులు ఉండవు. ఒకవేళ మీ తాతల నాటి భూమి ఎవరైనా క్రమబద్ధీకరణ చేసుకోనట్లయితే ఇప్పటికి కూడా మీరు ఆ యొక్క భూమిలో ఉన్నట్లయితే అడ్వర్స్ పొజిషన్ కింద మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌కు ఒక ఉత్తరం రాసి అప్లికేషన్ ఫార్మ్ పెట్టి దాని ద్వారా కూడా మీరు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. క్రమబద్ధీకరణ చేసుకోవడం అంటే మీకు 13 బిలో మీరు ఎంట్రీ చేసుకోవడము. 13 బిలో ఎప్పుడైతే ఎంట్రీ అవుతుందో మీకు 1 బి ఫామ్‌లోను మీకు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్‌లోను మరియు ఈ యొక్క పహని తర్వాత పడంగల్ అంటాం ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇవన్నిట్లలో మీకు ఎంట్రీ జరుగుతుంది. దాంతో మీకు పట్టా పాస్‌బుక్ మరియు టైటిల్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా భూములు మీరు గానీ, మీ తాతలు గానీ, మీ తండ్రులు గానీ ఎవరైనా ఈ యొక్క తెల్ల కాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములు ఉన్నట్లయితే కంపల్సరీగా దాన్ని మీరు సాదా బైనామా నుంచి క్రమబద్ధీకరణ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెగ్లెక్ట్ చేయకండి. ఈ క్రమబద్ధీకరణ వల్లనే మీ యొక్క భూములు మీకు పట్టా భూములుగా మారుతాయి. థాంక్ యూ.